చైర్మన్ సార్, ఈ బిల్లు మూడు కూడా కలిపే నేను సభకు వివరించే ప్రయత్నం చేస్తాను సార్. అన్ని రిలేటెడ్, సెపరేట్ కావు. డిపార్ట్మెంట్లు వేరే అయినప్పటికీ సెపరేట్ కావు ఇవి. అయితే అధ్యక్ష, ఈ బిల్లు తేవటానికి ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశాలు నంబర్ 1, భూమికి సంబంధించి కొత్తగా సంస్కరణలు అనేటివి కావు అధ్యక్ష. భూమి ప్రజలకి ఆర్గనైజ్డ్గా వ్యవసాయం చేసుకునేటువంటి నైపుణ్యం లేనప్పుడు ఏది దొరికితే అదే కందలు గడ్డలు తిని బతికేటువంటి రోజులలో భూమికి ప్రాధాన్యత లేదు సార్. ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ వేలో అగ్రికల్చర్ చేయడం ప్రారంభమైందో అప్పటి నుంచి ఈ భూమికి విలువ ప్రాధాన్యత పెరిగింది. పెరగడమే కాదు, భూమి ఒక ప్రధాన ఉత్పత్తి సాధనంగా మనుషుల జీవితం కూడా దాని చుట్టే ముడిపడి తిరగడం అనేది ప్రారంభమైంది అధ్యక్ష. తద్వారా కొన్ని వేల సంవత్సరాలు గడిచిన పిదప మొట్టమొదటిసారి అక్బర్ గారు మన దేశాన్ని పరిపాలించే టైంలో వారి దగ్గర పనిచేసే తోడర్మల్ అనేటువంటి వ్యక్తి ఈ రెవెన్యూ సంస్కరణలు కొన్ని తెచ్చినారు అధ్యక్ష. కొన్ని ప్రయత్నాలు అప్పుడు ప్రారంభమైనాయి కొంచెం పద్ధతిగా. అంత ముందు కూడా కొన్ని జరిగినాయి, కానీ అప్పటి నుంచి కొంచెం రికార్డెడ్గా ఒక పద్ధతిగా జరిగింది. ఆ తదనంతరం షేర్షా సూరి కాలంలో కొన్ని పద్ధతులు తెచ్చినారు అధ్యక్ష. ఆ తర్వాత రాజులకు కొంచెం పరిపాలకులకు గ్రిప్పు వస్తూ మన దగ్గర మన హైదరాబాద్ సంస్థానంలో, మన హైదరాబాద్ రాష్ట్రంలో ఆసిఫ్ జాహీల పరిపాలన జరిగేటువంటి కాలంలో మనకు సాలార్ జంగ్ వచ్చినారు అధ్యక్ష. ఈ సాలార్ జంగుల గురించి కూడా చాలామంది తెలియదు. మన దగ్గర ఒకటే సాలార్ జంగ్ అని అనుకుంటారు, కానీ సాలార్ జంగులు కూడా ముగ్గురు అధ్యక్ష. మనకు నిజాంలు ఎట్లయితే 7 ఉన్నారో సాలార్ జంగులు కూడా ముగ్గురు. సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3. సంస్కరణాభిలాషి, చాలా గొప్ప విప్లవాత్మకమైన ఆలోచన శక్తి కలిగి ఉన్నవాడు సాలార్ జంగ్ నంబర్ 1 సార్. ఆయన పీరియడ్లో మన దగ్గర ఈ రెవెన్యూ సంస్కరణలు చాలా వచ్చినాయి, చాలా గొప్ప కూడా తెచ్చినారు. అప్పటి నుంచి సిస్టమ్ ఈరోజు మనం చూస్తున్న చాలా సిస్టమ్ అంతా కూడా వారి నుంచి వచ్చింది అధ్యక్ష. మరొక ముఖ్యమైన విషయం సార్, ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటిది, గౌరవ సభ్యులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం, వ్యవస్థ ప్రభుత్వం నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో కూడా ఒక అధికారి ఉండాల్సిన అవసరం ఉందనే భావన ఆ రోజులో కలిగింది అధ్యక్ష. కలిగి అప్పుడు ఏం చేద్దామని ఆలోచించి వాళ్ళు పటేల్ పట్వారీ అని ఒక వ్యవస్థను తెచ్చినారు. తెచ్చి భూమి శిస్తు వాళ్ళ ద్వారా వసూలు చేసేది అధ్యక్ష. ఈ భూమి మీద వసూలు చేసే శిస్తు ఏదైతుందో అది ప్రభుత్వానికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. గవర్నమెంట్ రెవెన్యూ చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ. అందువల్ల ఆ మనిషి అక్కడ ఉండటం చాలా రకాల మెయింటైన్ చేసేది అధ్యక్ష. వాళ్ళు ఆ మాటలన్నీ మేము చిన్నప్పుడు విన్నాం. పైసలు పట్టి అని, కమిజాఫా అని, జమాబందీ అని, తైబందీ అని, రకరకాలుగా ఆ భూమి నీటిపారుదల వ్యవస్థ కానీ రకరకాల వ్యవస్థలన్నీ దాని చుట్టూ తిరుగుతుండే అధ్యక్ష. ఇంకో మాట కూడా ఇక్కడ తమ ద్వారా గౌరవ సభ్యులకు సభకు తెలియాల్సిన బాధ్యత నాకు ఉందని నేను భావిస్తా ఉన్నా. ఒక విషయాన్ని మనందరం కూడా గమనిస్తే మంచిది. మానవ జీవిత పరిణామ క్రమంలో ఈ ఉత్పత్తి సాధనాలు తర్వాత ఇప్పుడు చాలా వచ్చినాయి అధ్యక్ష, చాలా వచ్చినాయి. మనకి 35 ఏళ్ల క్రితం ఆటో రిక్షా అంటే ఏందో మనకు తెలియదు, నోబడీ నోస్. బట్ ఈరోజు లక్షల సంఖ్యలో గ్రామాన ఊరు వాడ అంతా ఆటో రిక్షాలు తిరుగుతాం. అది ఎవరు కొనుక్కుంటే వారిదే అధ్యక్ష, దానికి ఒక కులం లేదు, వృత్తి లేదు. ఎవరు నేర్చుకొని కొనుక్కుంటే ఆ పిల్లడు పని చేసుకొని సాయంత్రానికంతా 200-300 సంపాదించుకొని కుటుంబ పోషణ చేస్తూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. ఇట్లా అనేకమైనటువంటి ఉత్పత్తి సాధనాలు ఇప్పుడు వచ్చినాయి మన కళ్ళ ముందు. ఒకనొక సమయంలో
ఈవెన్ అధ్యక్ష మన చిన్నతనం వరకు కూడా ప్రధానమైన ఉత్పత్తి సాధనం ఏంది అంటే భూమి. దాని చుట్టే బతకాలి, ఎవరైనా సరే దాని మీద బతకాల్సి. 96-97% ప్రజలు అయితే వ్యవసాయదారునిగా లేదా వ్యవసాయ కూలీగా బతుకు, లేదా ఆ వ్యవసాయ సంబంధమైన వృత్తి పని వాళ్ళ కమ్మరి కుమ్మరి వడ్రంగి వగైరా మనం చూసినాం అధ్యక్ష చిన్నప్పుడు. దాని చుట్టే ఇక ఆ భూమి చుట్టే తిరుగుతుంది లైఫ్ అంతా. గ్రామాలు, గ్రామ జీవిక వెరసి దేశం యొక్క జీవిక కూడా అట్లే కొనసాగింది. అది చాలా కాలం కొనసాగింది. కొద్ది మంది మాత్రమే అధ్యక్ష, చాలా అతి కొద్ది మంది ఉద్యోగాన్ని స్వీకరించినారు, ప్రభుత్వ ఉద్యోగం చేయటం అనేది. మరికొద్ది మంది ముఖ్యంగా వైశ్యవర్గం మిత్రులు వ్యాపారాన్ని వృత్తి స్వీకరించినారు. వాళ్ళు అట్లా బతుకు వెళ్ళదీసినారు. మిగిలిన అందరూ కూడా దీని చుట్టే బతికి. అప్పుడు వేరే లేవు. కొద్ది మంది కవులు కళాకారులు ఉంటే వాళ్ళకి రాజపోషణ ఉండేది, వాళ్ళు అట్లా బతికేవాళ్ళు. అంతకుమించి వేరే లైఫే లేదు. ఈ విధంగా ఈ పరంపర కొనసాగుతూ ఈ రెవెన్యూ దాని యాక్టివిటీ అంతా వచ్చింది అధ్యక్ష. దానిలో చాలా మార్పులు వచ్చినాయి. మన రాష్ట్రంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మనం హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు మన స్టైల్, మన కల్చర్ వేరే అధ్యక్ష. అప్పుడంతా సాలార్ జంగార్ సిస్టమే చాలా వరకు జరిగింది. అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొండా వెంకటరంగారెడ్డి గారు చాలా కృషి చేసి జాగీర్దార్ అవ్వాల్సిన వ్యవస్థ తెచ్చినారు అధ్యక్ష. దాని వెనుక వారి కృషి విశేషంగా ఉంది. ఆ తర్వాత మిగతా అంతా కొనసాగుతూ వచ్చింది. అనేక రకాల పరివర్తనలు జరిగినాయి. అప్పుడున్న ప్రభుత్వాలు చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే తదంగానే వదిలేసినారు అధ్యక్ష. అట్లాగే జరుగుతూ వచ్చింది. ఆ తదనంతరం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 85లో ఇది ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా ఉంది కాబట్టి పటేల్ పట్వారీ వ్యవస్థ తీసివేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చి వారు తీసివేసినారు. చట్టం తెచ్చి చట్టం ద్వారా తీసేసినారు. దాని తదనంతరం విలేజ్ అసిస్టెంట్స్ అని పోస్ట్ క్రియేట్ చేసినారు. అది జరుగుతూ కొంతకాలం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గ్రామ సచివాలయం అని పంచాయతీరాజ్ రెవెన్యూ అంతా కలిసి పనిచేయాలని 2002లో వారొక మార్పు తెచ్చినారు. ఆ తదనంతరం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007లో అది బాగలేదు, రెండు సెపరేట్ చేయాలని చెప్పి మళ్ళీ పంచాయతీరాజే. ఆ తదనంతరం రెవెన్యూనే అని విఆర్ఓ అని పోస్ట్ క్రియేట్ చేసి దాన్ని ఈ విఆర్ఓ సిస్టమ్ ఇచ్చినారు. ఆ 2007 నుంచి ఇప్పటిదాకా ఈ విఆర్ఓ వ్యవహారం కొనసాగుతా ఉంది, మనందరికీ తెలుసు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సరే చాలామంది పుణ్యాత్ములు, సమైక్య పాలకులు, వారికి డబ్బా కొట్టిన వాళ్ళు, రకరకాల వ్యక్తులు తెలంగాణ ఏర్పడితే భూముల ధరలని పడిపోతాయి, తెలంగాణ ఎకనామిక్ దెబ్బతింటుంది అని నానా రకాల దుష్ప్రచారాలు చేసినారు. కానీ భగవంతుని దయ, ప్రజల సహకారం, అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈరోజు అద్భుతంగా భూముల ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష, మనందరికీ తెలిసే విషయం. రిమోట్ కార్నర్స్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడ 10 లక్షల లోపల ఎకరం భూమి లేదు. అసలు 6-7 లక్షలు దొరుకుతుందని తిరుగుతుంటే కూడా దొరికే పరిస్థితి లేదు అధ్యక్ష. చాలామంది చెప్తా ఉన్నారు. ఎవ్రీవేర్ ఇట్ ఇస్ అబౌట్ 10 lakhs. కొంచెం మెయిన్ రోడ్డుకు ఉందంటే 25 లక్షలు 30 లక్షలు. ఏ బెంగళూరు హైవేనో, విజయవాడ హైవేనో, రాజీవ్ రహదారి హైవేనో అంటే 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఉంది అధ్యక్ష రోడ్ ఫేసింగ్ ల్యాండ్. ఇట్లా పెరిగిపోయి చాలామంది తెలిసి తెలియక హైదరాబాద్ అనుకుంటారు అధ్యక్ష. హైదరాబాద్ అఫ్కోర్స్ ఎనీ డే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి భూములు మరీ పెరిగిపోయినాయి అధ్యక్ష. కోట్లే, ఇప్పుడు లక్షల ప్రసక్తే లేదు. ఇదే కాకుండా ఇప్పుడు నూతనంగా ఏర్పడే జిల్లా కేంద్రాలు కావచ్చు, లేదా పాత జిల్లా కేంద్రాలు కావచ్చు, లేదా ప్రధానమైన కొన్ని పట్టణాలు కావచ్చు, చాలా హెవీగా రేట్స్ పెరిగిపోయినాయి. ₹1 కోటి ఎకరం అనేది చాలా సులభంగా చెప్పేస్తారు ఇట్లా జిల్లా కేంద్రం పక్కన. ఇది ఖమ్మమే కదండి, అంత పెద్ద దగ్గర కూడా అట్లా వచ్చేది. ఖమ్మం అఫ్కోర్స్ పెద్ద పట్టణం. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఇవన్నీ చాలా మరీ హెవీగా రేట్స్ ఉన్నాయి.
ఇది జరుగుతుండే ఈ క్రమంలో అనేకమైనటువంటి ముఠాలు పుట్టుకురావడం, ల్యాండ్ మాఫియాలు రావడం, నకిలీ స్టాంప్ పత్రాలు తేవడం, రకరకాల లిటిగేషన్లు పెట్టి గందరగోళపరచడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం కూడా నిత్యం పేపర్లలో చూస్తూ ఉన్నాం. చాలా చాలా రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా రైతాంగం అధ్యక్ష, ఇంకొక మాట కూడా గౌరవ సభకు తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తెలంగాణ ల్యాండ్ మాస్, మన భూమి ఎంత అసలు తెలంగాణ రాష్ట్రం అంటే, ఆంధ్ర వాళ్ళకి మోడీ గారు గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఒక 7 మండలాలు లాగేసి ఇచ్చింది అధ్యక్ష. అందరికి తెలుసు ఆ విషయం. అన్డెమోక్రాటిక్గా కొంచెం అప్రజాస్వామిక, కనీసం మనకు చెప్పకుండా, మనతో కన్సల్ట్ చేయకుండా చాలా క్రూడ్ బిహేవియర్తోని ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఆదరాబాదరాగా చాలా పెద్ద దెబ్బ కొట్టినారు అధ్యక్ష. మనం భూమిని ఇవ్వడమే కాదు, విద్యుత్ ప్లాంట్, ఆ రోజు మనం విద్యుత్ కష్టాలు ఉన్నాం. అఫ్కోర్స్ ఈరోజు వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఆ రోజు చాలా కష్టంలో ఉన్నాం. 440 పైచిలకు మెగావాట్లు, అందులో 10 months వస్తుంది అధ్యక్ష. యావరేజ్ 300 మెగావాట్స్ నిరంతరంగా వచ్చేటువంటి జల విద్యుత్ సీలియర్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళకి ఇచ్చేసినారు. చాలా పెద్ద నష్టం, శాశ్వత నష్టాన్ని మోడీ ప్రభుత్వం మనకు కలిగించింది అధ్యక్ష. ఐ వాజ్ ఆన్ రికార్డ్. ఈవెన్ తెలంగాణ బంద్ కాల్ కూడా ఇచ్చినాం, తెలంగాణ బంద్ కూడా అబ్జర్వ్ చేసినాం. అందరికి తెలుసా విషయం, అది రికార్డ్ అయింది చరిత్రలో. అధ్యక్ష, ఇది జరిగిన తర్వాత మనకు మిగిలిన 2 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు పోయింది. ఇప్పుడు 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష తెలంగాణ ల్యాండ్ మాస్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2,75,00,000 ఎకరాలు అధ్యక్ష. 2,75,00,000 acres ఈజ్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇందులో సుమారు 1,50,00,000 నుంచి 1,60,00,000 అధ్యక్ష వ్యవసాయ భూముల కింద ఉంది. 66 లక్షల పైచిలకు 66,54,000 ఎంత ఉంటుంది అధ్యక్ష, మీకు ఫిగర్స్ ఇస్తాను. అటవీ భూములు ఉంటాయి అధ్యక్ష, నోటిఫైడ్ ఫారెస్ట్ ల్యాండ్స్. ఇవి పోతే మిగిలిన నదులు, ప్రాజెక్టులు, కాలువలు, నేషనల్ హైవేస్, రైల్వే లైన్స్, స్టేట్ హైవేస్, రోడ్స్, ఇవన్నీ పబ్లిక్ యూటిలిటీస్ ఉంటాయి అధ్యక్ష. వీటి తదనంతరం గ్రామాలు, జనావాస ప్రాంతాలు, గ్రామం ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, పట్టణం ఉన్న ప్రాంతం కావచ్చు, సిటీస్ కావచ్చు, వీటి కింద కూడా ల్యాండ్ ఉంటుంది. ఇదంతా కలిపి లెక్కిస్తే అర్బన్ ల్యాండ్స్ ఉంటాయి అంటాం కదా అధ్యక్ష. మనం ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఒక కేటగిరీ ఉంటుంది అధ్యక్ష. వ్యవసాయ భూమి పోతే వ్యవసాయేతర భూమి ఏంటంటే ఫారెస్ట్, కొంత గవర్నమెంట్ ల్యాండ్, కొంత ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీలు, కొంత పెద్ద భారీ పరిశ్రమలు ఉంటాయి సార్. ఓడిఎఫ్ ఎద్దుమైలారం కావచ్చు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన మిదాని కావచ్చు, ఈసీఐఎల్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కింద ఉంటుంది, ప్రైవేట్ కంపెనీల కింద కూడా ఉంటుంది, ఇండస్ట్రీస్ కింద కూడా ఉంటుంది అధ్యక్ష. డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుంది. ఇది ఇప్పటిదాకా మనం ఇచ్చిన దానిలో మన రాష్ట్రంలో వ్యవసాయ భూమికి పట్టాదార పాస్బుక్ ఇస్తూ ఉన్నాం. మిగతా భూములకు రిజిస్ట్రేషన్ సబ్జెక్టే ఉంటుంది. ఆయా స్థానిక సంస్థలు మ్యూటేషన్ చేస్తూ ఉన్నాయి. ఊళ్ళో అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, హైదరాబాద్ అయితే జిహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్స్ కార్పొరేషన్ మ్యూటేషన్ చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి వాళ్ళకు హక్కుపత్రం అంటే ఏం లేదు. మొదటిసారిగా ఈ బిల్లు తర్వాత ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉంది అధ్యక్ష. వ్యవసాయదారులకేమో గ్రీన్ కలర్ పాస్బుక్ ఆల్రెడీ ఉంది. ఈ వీరికి కూడా ఒక హక్కు ఉండాలి కాబట్టి ఒక పాస్బుక్ ఇవ్వదచ్చినాం. అది మెరూన్ కలర్లో ఆ పాస్బుక్ వీళ్ళకు కూడా ఇవ్వబడుతుంది. ఈ బిల్లు యొక్క ముఖ్యమైన లక్షణాలు అధ్యక్ష, ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో, స్వాధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఆర్ఓఆర్ ప్రకారం ఉన్న భూములన్నీ వ్యవసాయ భూములుగా, అటవీ భూములుగా, మిగతా భూములు ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలను ఉంటాయి. ఒక్క భూమి మీద మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాదు అధ్యక్ష. ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ట్రైబల్ భూమి, అది ఎల్టీఆర్. ఎందుకంటే ఏజెన్సీ ఏరియా రాష్ట్ర ప్రభుత్వం 170 యాక్ట్ అధ్యక్ష మనందరికీ తెలుసు. గిరిజన ప్రాంతాల్లో మన రాష్ట్రంలోనే కాదు, ఎంటైర్ కంట్రీలో ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఉంది. ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అంటారు అధ్యక్ష దాన్ని. అది అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఎక్కడెక్కడైతే గిరిజన జనాభా ఉందో, ఏ రాష్ట్రాల్లో అయితే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో అది మాత్రం యథాతథంగా ఉంటుంది అధ్యక్ష. మనం దాన్ని ఇంటర్ఫియర్ కాం, బికాస్ ఇట్ ఈస్ గవర్నర్డ్ బై ఏ సెంట్రల్ యాక్ట్. అది మన చేతిలో లేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇది చేయదు.
కాకపోతే మన దగ్గర నమోదైనటువంటి ఆ రైతులకు మనం రైతు బంధు ఇస్తాం, ఇతర ఫెసిలిటీస్ ఇస్తాం, రైతు బీమా ఇస్తాం. కానీ దాని హక్కుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకోదు అధ్యక్ష. ఇప్పుడున్న యథాతథ స్థితే అక్కడ కొనసాగుతుంది. అందులో వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ ఎట్ ఆల్. అది ఇంకా అందరు దేశమంతా అదే కానూన్ అధ్యక్ష, మనకు కూడా అదే కానూన్ వర్తిస్తుంది. కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, అది మినహా మిగతా అంత రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుంది. ఆ విధంగా దాన్ని చేసుకొని పోతాం. సెకండ్ ఆస్పెక్ట్ అధ్యక్ష, దీనిలో మంచి నేను మళ్ళీ జవాబు సందర్భంలో వివరిస్తాను. సబ్జెక్ట్ టచ్ చేసి వదిలేస్తా అధ్యక్ష. నేను దీని ద్వారా ప్రజలకు కలిగే లాభం ఏంటి అంటే వీఆర్ఓ వ్యవస్థనేమో రద్దు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ది పోస్ట్ హ్యాజ్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్. మేము ఈ పని ఇవాళ మొదలుపెట్టలేదు అధ్యక్ష, దాదాపు 3.5 years నుంచి మొదలుపెట్టాం. అప్పటి నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా కొత్త భూముల అప్డేట్ చేసినాం, ల్యాండ్ రికార్డ్స్ ఎలా రీపైన ప్రోగ్రాం కింద చాలా వరకు వచ్చినది. కొంచెం కొంచెం రావాల్సింది, మ్యాక్సిమం వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత ఈ వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పి రెవెన్యూ సంస్కరణ తేవాలని మేము అనుకున్నాం. కానీ మా అంతరం మేమే అప్పుడున్నటువంటి పరిస్థితులలో శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు పోవటం, ఆ కార్యక్రమం ఆగిపోయింది అధ్యక్ష. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఆలోచన చేసినాం, కొంత ప్రయత్నాలు చేసినాం, సెటిల్ చేసే ప్రయత్నం చేసినాం. చివరికి అది జరిగే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చి ఈ కోవిడ్ కొంచెం మొన్న ఈ ప్రభావం కొద్దిగా తగ్గుతూ మళ్ళీ నార్మల్సీ వస్తుండే టైంలో ఇది ఏదో టైంలో కావాల్సిందే, కాకపోతే ఇబ్బంది అయిద్దని చెప్పి భావించి చాలా ఘోరాలు జరుగుతున్నాయి అధ్యక్ష. మనం చూసినాం, కోట్ల రూపాయల చేతులు మారటం, ఆఫీసర్స్ క్యారెక్టర్ కూడా పోవడం, చివరికి ఎంఆర్ఓల మీద పోయి పెట్రోల్ పోసి తగలబెట్టి తాను కూడా తగలబెట్టుకోవడం, ఇవన్నీ ఘోరమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అనేక మంది ప్రజలు కూడా పోయి ఎన్ని డబ్బాలు పట్టుకొని, పెట్రోల్ డబ్బాలు పట్టుకొని ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద అంత గందరగోళ పరిస్థితులు మనం చూసినాం. వాటి నుంచి ఓవర్కమ్ కావాలి డెఫినెట్గా, ప్రేక్షక పాత్ర వహించలేము. వీ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ. ప్రజలకు ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా తప్పకుండా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నాలు జరగాలి. దానిలో భాగంగా వీఆర్ఓ రిలవెన్స్ పోయిందని నేను చెప్పిన అధ్యక్ష. ఎందువల్ల అంటే భూమి శిస్తు వసూలు చేసినంత వరకే గ్రామాధికారి ఇంపార్టెంట్ అధ్యక్ష. ఆ లెక్క పత్రం జమా బందీ మంచి చెడ్డ ఆ ఫైసల్ పట్టి కమ్మి ఇజాబ్ అంత అవసరం. అది ఎక్కడ ఉంది అధ్యక్ష? మనమే 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం ఎకరానికి. భూమి శిస్తు కాదు కదా, రివర్స్ ఉల్టా మనం ఇస్తున్నాం రైతులకు. కాబట్టి ఇక భూమి శిస్తే లేదు. అది ఎన్టీ రామారావు గారే రద్దు చేసినారు. తర్వాత ఎవరు కూడా వసూలు చేస్తలేదు, ఈ గవర్నమెంట్ కూడా వసూలు చేస్తలేదు. ఈ గవర్నమెంట్ ఇంకా కొత్తగా ఇనిషియేటివ్ ఏంటంటే 10,000 రూపీస్ పర్ ఎకర్ మనమే రైతాంగానికి ఇస్తా ఉన్నాం. వాళ్ళతో ఒక దెబ్బతిన్నారు కాబట్టి ఆ ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాం సార్. కాబట్టి వాళ్ళ రిలవెన్స్ లేదు. ఉన్నారు కాబట్టి కలెక్టర్లు వాళ్ళు లేదో పని చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు కొంచెం దుర్మార్గానికి పాల్పడరు అధ్యక్ష. చాలా అంటే వాళ్ళకు ఒక అనవసరమైన అధికారాన్ని ఇచ్చినారు. అట్లా ఎందుకు కొనసాగింది. ఆయన ఎవరి పేరు పడితే వారి పేరు మా రాసేటువంటి ఈ కథ అట్లా జరుగుతూ ఉంది. మూడో అధ్యక్ష ఇంకో అరాకిరి ఏంటంటే, నేను తమరు అనుమతితో పత్రాలు పంపిస్తాను, దయచేసి తమ పరిశీలన అట్నే గౌరవ సభ్యులకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయిస్తాయి అనుకుంటున్నారు. సభ్యుల యొక్క వాళ్ళకు ఐడియా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పనిచేస్తుందనేది. నేను అసెంబ్లీలో ఇవ్వలేకపోయిన వివరాలు కానీ ఇక్కడ మాత్రం చాలా సవివరంగా ఇస్తా ఉన్నాను. అయితే అధ్యక్ష ఇది చాలా దారుణాల కింద జరిగినాయి. ఎవరి పేరు పడతారు రాంపేట ఎంతవరకు పోయిందంటే సార్, ఇది ఒక హైకోర్టు జడ్జి గారు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చినారు. 3 సంవత్సరాల పాని ఉంటే ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఈ 3 సంవత్సరాల పానీలో తమాషా ఉంటుంది అధ్యక్ష. 2 సంవత్సరాల పాని ఎంఆర్ఓ ఆఫీసులు నమోదై ఉండాలి. 3వ సంవత్సరం అవసరమే లేదు, వీఆర్ఓ గారు ఇవ్వచ్చు. దాన్ని చేతి పాని అంటారు. ఆయన చేతి పాని ఇచ్చేస్తే అది కూడా పరిగణలోకి తీసుకొని ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చేస్తారు. నిన్ననే మా రాష్ట్ర రైతు బంధు సంఘం అధ్యక్షులు రాజేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వారి పక్క గ్రామంలో ఒక ప్రొఫెసర్ గారు ఫోన్ చేసి, మన కేసీఆర్ గారు చెప్పారు ఇదే కేసు ఇప్పుడు మా ఊర్లో ఉంది, 6 ఏళ్ళ పాప మా రైతు తనలాడుతుందని చెప్పినారు. ఇవన్నీ జరిగినాయి. కొంతమంది పాపం తెలియక అవగాహన లేక బయట అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు.
ఇదంతా భూస్వాములకు సాయం చేసేదేమో. అధ్యక్ష ఇప్పుడు భూములు లేవు, సాములు లేరు. ఇది కఠోరమైన సత్యం. పేపర్ నేను అందుకే ఇచ్చిన. ఇప్పుడు భూమి వ్యవస్థ ఎట్లా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం సార్ 60,95,134 మంది పట్టదారులు ఉన్నారు. మనం భూమి 1,50,00,000 ఇందాకనే మనం చేసినట్టుంది. ఇందులో పట్టాదారుల అధ్యక్ష 2 ఎకరాల నర ఎకరం లోపల కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా అంత చిన్నగా ఎందుకని నేను ఇవ్వలేదు. 2.5 ఎకరాల లోపల రైతులు పట్టాదారులు 39,52,232 రైతులు అధ్యక్ష. తదనంతరం 2.5 నుంచి 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 4,70,759 మంది సార్. 3 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు 11,08,193 మంది సార్. 5 ఎకరాల నుంచి 7.5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు 3,49,382 మంది సార్. ఇక 7.5 నుండి 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 1,15,916 మంది సార్. మొత్తం కలిపితే 59,96,482. మొత్తం పర్సెంటేజ్ తీస్తే 98.38%. 10 ఎకర్స్ లోపు ఉన్న రైతులు 5 ఎకరాల లోపే 70% పైచులకు ఉన్నారు. 5 ఎకర్స్ లోపే 90% ఉన్నారు. 5 ఎకర్స్ లోపే. ఆ పై కొద్దిగా పోయినట్టు చూసినట్టయితే 96% ఉన్నారు 7 ఎకరాల దాకా చూస్తే. 10 ఎకర్స్ లోపు ఎంత అంటే 98.358. కింద కూడా ఇంకా నేను వివరాలు ఇచ్చిన. దిస్ ఈజ్ ద కంపోజిషన్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్ ఫార్మర్స్. ఇలా భూస్వాములు లేరు సార్, జాగీర్దారు లేరు, జమీందారు లేరు, నవాబులు పాత నవాబులు లేరు. ఇది ఎక్కడి నుంచి అధ్యక్ష? ఇది అఫిషియల్ డాటా, గవర్నమెంట్ డాటా. మన రైతు బంధు పంపించినాం వీళ్ళందరికీ. రైతు బంధు 7,279 కోట్ల రూపాయలు పంపించిన దాని లెక్క అధ్యక్ష. అందరికి వేసినాం రైతులకు. ఎవరెవరికి పంపినాం, ఎవరికి ఎంత, ఏ ఊర్లో ఎవరికి ఎంత అనే లెక్క మన దగ్గర కంప్యూటరైజ్ అయింది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి మెసేజ్లు కూడా ఇచ్చినాం. 3 దిక్కుల నుంచి ఇచ్చినాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, బ్యాంక్ నుంచి. అందరు రైతులకు ఆ మెసేజ్ కూడా పోయింది. ఇక మీకు 2 ఎకరాలు 23 గుంటలు ఉంది, ఇంత డబ్బు మీకు వచ్చింది, మీ జమ అయింది మీ ఖాతాలో అని ఇచ్చినాం. వాళ్ళతో సాటిస్ఫైడ్ అధ్యక్ష. సో అట్లా మనం పంపించిన డబ్బే ఇంతమంది రైతులకు పంపినాం. ఇది డేటా ఇప్పుడు నేను స్పష్టంగా ఇచ్చినాను. ఇది స్పష్టంగా స్ఫటిక సదృశంగా మన ముందున్నటువంటి ఫ్యాక్ట్. ఇది ఇట్స్ ఏ ఫ్యాక్ట్ షీట్ అధ్యక్ష. దీన్ని ఏమి మార్చడానికి అవకాశం లేదు. వీళ్ళంతా పట్టాదారులు, పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నవాళ్ళు, నిన్నగాక మొన్ననే రైతు బంధు స్వీకరించిన వాళ్ళు. ఒక్క మాటనే మనం చేస్తా అధ్యక్ష, ఇందులో కొంత ఏదన్నా కొద్ది గొప్ప డబ్బులు ఆల్రెడీ అక్వైర్ అయిన భూమికో దానికో దీనికో పోయి ఉండొచ్చు. కానీ ఒకరికి రాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఊరుకోరు గ్రామాల్లో తమకు తెలుసు, మీకు వచ్చే డబ్బులు నాకు వస్తే నేను చాలా పెద్ద గొడవ చేసేస్తాను, గ్రామం అంతా లొల్లి చేసేస్తాను. ఎక్కడి నుంచి కూడా మాకు సింగిల్ కాంప్లైంట్ కూడా రాలేదు సార్. నేనే 2 సార్లు 3 సార్లు అధికారులను పిలిచి తరిమి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా చెప్పి, చివరి మనిషి కూడా పోవాలి ఈసారి రైతు బంధు అని చెప్పి ఒకసారి లిస్ట్ తీసుకోండి అని చెప్పి అందరికి పంపించినాం అధ్యక్ష. మీరు టైం ఫ్రేమ్ పెట్టకండి, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కన్ఫ్యూజ్ చేయకండి, రైతులను పరేషాన్ చేయకండి. అవర్ ఏమో ఈజ్ టు హెల్ప్ ఆల్ ద ఫార్మర్స్. కాబట్టి అందరికి పంపమని చెప్పినాం. అందరికి ఆల్మోస్ట్ పోయినాయి అధ్యక్ష. కొద్దిమంది డిస్ప్యూట్లో ఉంటే, పార్ట్ వీలో ఉంటే అది మేమేం చేయలేం. కోర్టులో ఉంటే సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ద కోర్ట్. కాబట్టి మీ కోర్టులో ఉండగా సబ్సిడీస్ కాబట్టి ఇవ్వలేం. అట్లాంటి వాళ్ళకి మీరు ఇస్తే మిగతా అందరికి పోయినాయి అధ్యక్ష. అంటే చాలా బ్యూటిఫుల్గా స్కీమ్ ల్యాండ్ అయింది. దాన్ని బట్టి రైతాంగం యొక్క స్వరూపం బయట ఎవరో కొంతమంది తెలుసో తెలియకనో ఈ భూస్వాములు, ఎవరు భూస్వాములు అధ్యక్ష? 2 ఎకరాల భూస్వామే. ఎవరినంతా భూస్వామని మనం 3 ఎకరాలనే భూస్వామని 90% జనం 90.75% అధ్యక్ష బిలో 5 ఎకర్స్ ఉన్నారు. 7.5 ఎకర్స్ పోతే 96% ఉన్నారు. 10 లోపు పోతే 99% ఉన్నారు. ఇది పరిస్థితి. ఈ కంపోజిషన్ పెట్టుకొని ఈ భూస్వాముల స్కీము, ఆ సాముల స్కీమ్ అంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాల. భూస్వాముల స్కీమ్ కాదు, సామాన్యమైనటువంటి మట్టి బిసుక్కొని బతికేటువంటి తెలంగాణ రైతు వీళ్ళ హక్కులు కాపాడాలి. ఎస్, మొన్న మేము చెప్పినాం అధ్యక్ష, కుండ బద్దలు కొట్టినట్టు మేము కౌలుదారులను పట్టించుకోము, అనుభవదారు కాలం రాయాల్సిన అవసరం లేదు.
రాయం, మేము మా ప్రభుత్వం రాయం, అది మా పాలసీ అని చెప్పినాం. ఎందుకంటే అధ్యక్ష ఉన్నదే 3 ఎకరాలు, దాన్ని నమ్ముకొని యావత్ కుటుంబం బతుకుతా ఉన్నాం. అధ్యక్ష ఇది కూడా నేను చెప్తా ఉన్నా, మేము సమగ్ర కుటుంబ సర్వేతో దీన్ని ఎక్స్ట్రాపులేట్ చేసి చూస్తే 95.7% దాకా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర ఈ భూములు ఉన్నాయి అధ్యక్ష. ఎస్, భూమి ఎవరి దగ్గర ఉంది? అలా మేజర్ ల్యాండ్ షేర్ ఈజ్ హెల్డ్ బై అవర్ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ కమ్యూనిటీస్ లైక్ మైనార్టీస్. తప్ప ఏ ఒక్క పాత కులాల దగ్గర లేవు. 25 ఎకరాల పైబడిన రైతులు కేవలం 6,000 మంది అధ్యక్ష, 0.11% ఉన్నారు. 25 ఎకర్స్ అబోవ్ ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారంటే 6,000 చిల్లర, అది కూడా 0.11%. అవి ఎక్కడి అధ్యక్ష? ఎగ్జామిన్ చేస్తే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు పాత మామిడి తోటలు ఆర్చర్డ్స్ ఉంటే వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చినారు. అట్లాంటి వాళ్ళు కొందరు మేము చేసుకోగలుగుతాం, వాళ్ళ ల్యాండ్ సీలింగ్ యూనిట్స్ని బట్టి ఆసక్తి ఉండి చేసుకునే వాళ్ళు కొందరు పెట్టుకున్నటువంటి భూములు వాళ్ళనే తప్ప చాలా వెరీ వెరీ లిటిల్ నంబర్, స్మాల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్. బట్ మేజర్ ల్యాండ్ చాలా పెద్ద ఎత్తున ఇలా ప్రజల దగ్గర ఉంది, అది కూడా పేద ప్రజల దగ్గర ఉంది. వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంది. ఈ వీఆర్ఓలు చేసే దుర్మార్గాలు కావచ్చు, ఇంకోలు చేసే దుర్మార్గాలు కావచ్చు, వాళ్ళకు వస్తూ ఉంది. వాళ్ళకి రావద్దు, వాళ్ళకి ఆ బాధ ఉండద్దు. ఆ పేద రైతులు పాపం వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతకాలి, వాళ్ళ భూములు ఇంకోటి గద్దలాగా తన్నుకొని పోవద్దు, ఇంటాక్ట్ ఉండాలి అనే పద్ధతిలో చేసినాం అధ్యక్ష. 2 మాటలు ముగిస్తాను నేను. దీనిలో చాలా మంచి ఆస్పెక్ట్ సార్, గొప్ప ఆస్పెక్ట్. ₹1 ఒక కొత్త ఎవరికి లంచం ఇచ్చే అవసరం లేకుండా రైతులకు రిజిస్ట్రేషన్ ఇన్విటేషన్ అయిపోతుంది సార్. అది కూడా మొన్న గౌరవ శాసనసభ్యులు కొందరు అడిగినారు, కొన్ని పార్టీల వాళ్ళు ఎంఆర్ఓలు మాత్రం దుర్మార్గం చేయరని నమ్మకం ఏంది? ఎంఆర్ఓలు చేయలేరు అధ్యక్ష. కారణం ఏంటంటే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి అద్భుతమైన సాఫ్ట్వేర్ తెస్తా ఉన్నాం. అసలు ఆ సైట్ ఓపెనే కాదు, దాన్ని ధరణి అని పేరు పెట్టినాం అధ్యక్ష. ధరణి పోర్టల్ అనేది ఓపెన్ ఉంటుంది అధ్యక్ష, ప్రపంచం మొత్తానికి ఓపెన్ ఉంటుంది. ఎవరైనా సరే ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే చూసుకోవచ్చు అధ్యక్ష, బికాజ్ ఇట్ ఈస్ అవైలబుల్. లండన్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎక్కడన్నా సరే భూగోళం మీద ఇట్ కెన్ బి ఓపెన్డ్ బై ఎనీబడి, ఇట్ కెన్ బి డౌన్లోడెడ్ బై ఎనీబడి. కానీ దాంట్లో వేలు పెట్టడానికి మాత్రం ఆస్కారం ఉండదు, ట్యాంపర్ చేయడానికి ఆస్కారం ఉండదు. ఈవెన్ ఎంఆర్ఓ కూడా అధికారం లేదు అధ్యక్ష. కారణం ఏంటంటే అవసరం ఏర్పడితేనే వస్తుంది అధ్యక్ష. అది ఎట్లా? సపోజ్ ఉదాహరణ చెప్తున్న అధ్యక్ష, ఇప్పుడు నేను అజయ్ గారి మధ్య, రవాణా శాఖ మంత్రి గారి మధ్య ట్రాన్సాక్షన్ ఉందనుకుంది. నాకు 10 ఎకరాలు ఉంది, వారికి కూడా 5-6 ఎకరాలు ఉంది. నేను ఏ కారణం చేద్దాం 2 ఎకరాలు వారికి అమ్మిన. సిస్టమ్ పెట్టింది ఏంటంటే అధ్యక్ష, నేను వారిద్దరం కలిసి మా రాతకోతలో మంచిలో మేము చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు సీక్ అన్ అపాయింట్మెంట్ విత్ ద ఎంఆర్ఓ హూ ఈజ్ ఎ జాయింట్ రిజిస్ట్రార్ కమ్ ఎంఆర్ఓ. ఇది 2019-08 యాక్ట్ అధ్యక్ష, రిజిస్ట్రేషన్ యాక్ట్. దానిలో సెక్షన్ 7 కింద రాష్ట్ర ప్రభుత్వాలకు విశేషమైన అధికారాలు ఇచ్చినారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లుగా, సబ్ రిజిస్ట్రార్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైనా నియమించుకోవచ్చు అధ్యక్ష. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కానక్కర్లేదు, ఈవెన్ నాన్ ఆఫీసర్స్ కూడా పెట్టచ్చు. కానీ మేము ఇప్పుడు ఎంఆర్ఓలను పెట్టాం. ఎందుకంటే మన దగ్గర ఈ మండలాల సంఖ్య ఇప్పుడు 590 ఉంది అధ్యక్ష. ఆల్ 590 ఎంఆర్ఓస్ వాళ్ళు జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తారు అధ్యక్ష. అట్లానే ఇప్పుడున్న 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి సార్, 141. ఈ 141 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏవైతున్నాయో ఈ అర్బన్ భూములు అంటే నాన్ అగ్రికల్చర్ భూములను వీళ్ళు వ్యవహారం చేస్తారు సార్. వీళ్ళు మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తారు. 2 భాగాలుగా ఉంటుంది. ధరణి పోర్టల్ ఏజీఎల్, ధరణి పోర్టల్ ఎన్ఏజీఎల్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఈ పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్ ఉంటుంది సార్. ఏది కావాలన్నా అది తెరిచి చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇందాక మనవి చేసినట్టు ఈ భూముల వివరాలు, ఈ పాస్బుక్లు ఇష్యూ చేసినటువంటివి, రైతు బంధు కూడా పొందుతున్న రైతుల సంఖ్య లెక్క పత్రం అంతా ఉంది. వాళ్ళు 59,45,000 పైచిలకు మంది ఉన్నారు. అదేవిధంగా 89 లక్షల పైచిలకు మంది అక్కడ ఉన్నారు అధ్యక్ష. గ్రామాలలో, మున్సిపాలిటీలలో, జిహెచ్ఎంసీ గ్రామాలలో సుమారు 20 లక్షల మేర ఉన్నారు సార్. వాళ్ళ పేరిట ఆస్తులు ఉన్నవి, ఆన్లైన్లో ఉన్నవి.
40 లక్షల సుమారు మంది మున్సిపాలిటీలలో ఉన్నారు. 24,90,000 మంది జిహెచ్ఎంసీలో ఉన్నారు. వీళ్ళ ఆస్తుల వివరాలు ఆన్లైన్లో ఉన్నాయి, మ్యూటేషన్ అయిపోయి ఆన్లైన్లో ఉన్నాయి. సో వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, వీళ్ళు జస్ట్ బేసింగ్ ఆన్ ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మ్యూటేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకేం ఇన్స్పెక్షన్ లేదు. అట్లా చేస్తున్నప్పుడు మరి ఇక్కడ రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ చేయొచ్చు కదా, ఇంత గందరగోళం ఎందుకని వాళ్ళకి సబ్ రిజిస్ట్రార్నే మ్యూటేట్ చేసేటట్టు కూడా పెట్టినాం అధ్యక్ష. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి ప్రయాస లేకుండా, ప్రజలకు అవస్థ లేకుండా, 10 ఆఫీసులు తిరిగే పని లేకుండా, ఈ లంచాలు ఇచ్చే బాధ లేకుండా, నేను స్పష్టంగా చెప్తాను, దానిలో మొమాట పడే అవసరం కూడా లేదు. అదంతా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను, సమాజం అంతా చర్చిస్తూ ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. సో అది చేసినాం. దాని తదనంతరం రైతులకు ఏమో ఇప్పుడు నేను చెప్పినట్టు అజయ్ గారు నేను కలిసి మాది ఎంత నేను 2 ఎకరాలు అమ్ముతున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో ఇంకోటి కూడా చేయబోతా ఉన్నాం. సబ్ రిజిస్ట్రార్లకు ఇక్కడ నుంచి ఏ డిస్కషన్ పవర్ ఉండదు సార్. రేట్స్, రిజిస్ట్రేషన్ రేట్స్ అన్నీ కూడా అన్ని కేటగిరీల భూములకు ప్రభుత్వం ఒకటేసారి గజెట్ నోటిఫై చేస్తుంది. ఈ ధరణి పోర్టల్ ఇంప్లిమెంటేషన్ రోజునే అంతకన్నా ముందే రిజిస్ట్రేషన్ రేట్లు, ఆల్ రిజిస్ట్రేషన్ రేట్ ఎవ్రీ ఇంచుకు రేటు డిక్లేర్ చేయబడుతుంది. నో డిస్క్రిప్షన్ టు ఎనీ సబ్ రిజిస్టర్స్. నువ్వు ఆ పక్కకు ఆయన తమాషకు వచ్చి 50 లక్షలు చేసినాడు, నువ్వు కూడా 50 లక్షలు చేయి. ఇప్పుడు ఉంది అధ్యక్ష ఆ డిస్క్రిప్షన్. దాంతోనే రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో లంచాలు తీసుకుంటా ఉన్నారు. నో మోర్ కరప్షన్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సార్. ఆల్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ తెలంగాణ విల్ బి నోటిఫైడ్. ఇది రేట్ స్లాబ్. అక్కడ పక్కకు 50 లక్షలు చేసినా అదే రేట్ ఉంటుంది, ఎంత చేసినా అదే రేట్ ఉంటుంది. ద సేమ్ రేట్ విల్ కంటిన్యూ. కాబట్టి ఒక్కసారి గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది, అవే రేట్లు ఉంటవి. ఆ రేట్ ప్రకారమే అపాయింట్మెంట్ మాకు ఎంఆర్ఓ గారు ఇస్తారు అధ్యక్ష. మేము ఆన్లైన్ బుక్ చేయవచ్చు, లేకపోతే కలిసి బుక్ చేయొచ్చు, ఎట్లన్నా బుక్ చేయొచ్చు, టెలిఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. చేస్తే పద్ధతి ఏంది అధ్యక్ష, ఊరికే ఇయర్ అపాయింట్మెంట్. మేము ఏదైతే 2 ఎకరాలు నేను అమ్మదలుచుకున్న వారు కొనదలుచుకున్నారో ఆ వివరాలు ఇవ్వాలి, సర్వే నెంబర్ ఇవ్వాలి, మా పాస్బుక్ నంబర్ ఇవ్వాలి, ప్లస్ రిజిస్ట్రేషన్ వాల్యూ డబ్బులు కూడా కట్టాలి. ట్యాక్స్ కడితేనే అపాయింట్మెంట్ దొరుకుతుంది. హ్యావ్ టు పే. దాని మ్యూటేషన్ ఛార్జ్ కూడా పెట్టినాం అధ్యక్ష. రైతు రక్షణ అది. రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉంటుంది, ఎకరానికి ఏదో స్వల్పంగా పెడతాం, మ్యూటేషన్ కూడా అవుతుంది. అందుకే మ్యూటేషన్ ఛార్జ్ పే చేస్తే ఆయనకు రిసీట్ వస్తుంది, ఆటోమేటిక్గా అది కూడా అయిపోయినట్టుగా ధృవీకరించబడుతుంది. కాబట్టి 2 ఛార్జీలు కూడా పే చేయాలి, అప్పుడు అపాయింట్మెంట్ వస్తుంది. అపాయింట్మెంట్ మాకు ఏ రోజు ఇచ్చిండ్రో ఆ రోజు యాక్యురేట్గా రిజిస్ట్రేషన్ చేయబడుతుంది, మ్యూటేషన్ కూడా అయిపోతుంది అధ్యక్ష. ఎంత బాగుంటుందంటే మేము ఆఫీస్కి పోయిన తర్వాత మాకు అంత 15-20 నిమిషాలు లేదా మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ సార్, అంతగానే ఎక్కువ ఉండదు. ఇప్పుడైతే 6 గంటలు 8 గంటలు సాయంత్రం దాకా, ఉదయం పోతే సాయంత్రం దాకా కూర్చోవాలి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో. అట్లా ఉండదు సార్. ఇప్పుడు చాలా షార్టెస్ట్ పాసిబుల్ టైంలో అయిపోతుంది. కాబట్టి దానికి కూడా ఏం చేస్తా ఉన్నామంటే ముందే ఫీజు చెల్లించబడుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ అక్కడ నమూనా పత్రాలు పెడతాం సార్. మాకు ఇద్దరికి బాగా చదువు వస్తుంది, మాది మేమే రాసుకుంటామంటే రాసుకోవచ్చు, అభ్యంతరం లేదు. గవర్నమెంట్ విల్ హ్యావ్ నో అబ్జెక్షన్. లేదు అంటే అక్కడ ఒక డాక్యుమెంట్ రైటర్ ఫీజు, ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఉంటుంది, అంత మాత్రమే ఇవ్వాలి, ₹1 కూడా అదనంగా ఇచ్చే అవసరం లేదు. ఆ ప్రకారం ఆయనకి ఇచ్చి చేసుకొని రావచ్చు. అతను రాసి పెడతాడు, కంప్లీట్ చేసుకొని రావచ్చు. మాకు ఎట్లుంటుందంటే సార్, మేము పోయిన తర్వాత వారు సబ్ రిజిస్ట్రార్ గారు అడిగి ఇది పరిస్థితి అని చెప్పి ఓకే అన్న తర్వాత మాదంతా పెయిడ్, ఎవ్రీథింగ్ పెయిడ్ అన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసేస్తారు. చేయడం దాని బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ కూడా అయిపోతుంది. ఆ ఫీజు కూడా పే చేసినాం కాబట్టి ఇమీడియట్ మాకు కనపడుతున్నప్పుడు అధ్యక్ష ధరణి పోర్టల్లో నా పాస్బుక్లో 2 ఎకరాలు డిలీట్ అవుతుంది, అజయ్ గారి పాస్బుక్లో యాడ్ అవుతుంది. ఆ పాస్బుక్ కాపీస్ ఇస్తారు మాకు అప్పటికప్పుడే. బ్యాంకులో ఎట్లయితే మన పాస్బుక్ అప్డేట్ చేసి ఇస్తున్నారో సేమ్ మోడల్ అధ్యక్ష అది మనకి ఇస్తున్నారు. అదేవిధంగా ధరణి పోర్టల్లో ఏదైతే అప్డేట్ అయిందో ఆన్ ది స్పాట్ దాని ఎక్స్ట్రాక్ట్ కాపీ కూడా మాకు ఇద్దరికి ఇస్తారు అధ్యక్ష. అంటే రిజిస్ట్రేషన్, అప్డేషన్, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ కాపీ మాకు అప్పుడే మా కళ్ళ ముందే పోర్టల్లో చూపిస్తారు, కాపీ వస్తుంది, తీసుకొని మేము హ్యాపీగా బయటకు వస్తాం అధ్యక్ష. ఇంకెక్కడికి మేము తిరిగే పని లేదు, ప్రయాసపడే పని లేదు, ఎవరికో రూపాయి నోట్ ఇచ్చే పని లేదు. ఇది ఇంత క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక రకమైన పట్ట మార్పిడి, అంటే సేల్ అండ్ అగ్రిమెంట్ ద్వారా జరిగేది సార్. మిగిలినటువంటిది ఇక వారసుల విషయానికి వస్తే దాన్ని ఫౌతి అని అంటారు సార్. దానిలో కూడా భయంకరంగా లంచాలు తీసుకుంటున్నారని ప్రజలు బాధలు పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఎట్లా అంటే ఇప్పుడు ఈ
ధరణి పోర్టల్ లాంచ్ అయ్యే టైం నుంచి రైతులకు ఒక అవకాశం ఇస్తాం అధ్యక్ష. ఇంతకుముందు ఏంటంటే ఆఫీసర్లకు పవర్ పెట్టిన బ్రిటిష్ చట్టాల యొక్క కల్ట్ ఎట్లా ఉందంటే ఆఫీసర్స్ అండ్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్. మేము ఇక్కడ ఫ్యామిలీని ఎంపవర్ చేస్తాం. ఫ్యామిలీ మీ ఇంట్లో జరిగింది ఏదో ఒకటి, ప్రధాని చనిపోయింది, ఆస్తి పంపకం జరగాలి, అందరూ కలిసి జాయింట్గా మీరు మాట్లాడుకొని సంతకాలు పెట్టుకొని అపాయింట్మెంట్ అడగండి, మ్యుటేషన్ ఫీజు కట్టండి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి, ప్రతి వాళ్ళకి చేసేస్తారు అధ్యక్ష. సేమ్ ఇదే పద్ధతిలో చేస్తాం. లేదంటే వాళ్ళు సివిల్ కోర్టుకు పోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే మేము రెవెన్యూ కోర్టు రద్దు చేసినాం, ఒక స్పష్టమైన అవగాహనతో చేసినాం. ఇంత క్లీనెస్ట్ మెథడ్ వచ్చిన తర్వాత లిటిగేషన్ స్కోపే ఉండదు. ఇక కావలసుకొని వివాదాలు పెట్టుకునే వాళ్ళు, కావలసుకొని తగులు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ కోసం ప్రభుత్వ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మేము కొంతమంది ఉంటారు అధ్యక్ష స్టాటిస్ట్ ఫెలోస్, నేను బాగుపడకున్నా నిన్ను బాగుపడియా అనే బాబత్ పాలి పంచాయతీలు అంటారు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం, కలెక్టర్లు, ఆర్డీఓలు వాళ్ళ టైం వేస్ట్ చేసుకునేది ఓల్డ్ ఫ్యాషన్. అది మేము చేయదలుచుకోలేదు. నీకు అంత కొట్టాడ పెట్టుకోవాలంటే అంత పెద్ద అది ఉంటే ప్లీజ్ గో టు కోర్టు. అక్కడ 5 అంచెలు అధ్యక్ష. వాళ్ళు కూడా పని దొరుకుతుంది మంచిగా. సివిల్ కోర్టు ఉంది, దాని మీద సబ్ కోర్టు ఉంది, దాని మీద సెషన్ కోర్టు ఉంది, దాని మీద హైకోర్టు ఉంది, అంతగా ముదిరిన కేసు అయితే సుప్రీంకోర్టు కూడా ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా పని ఉండాలి. కాబట్టి జస్టిస్ డిపార్ట్మెంట్కు ఆడికి పోవచ్చు, మంచిగా పరిష్కారం చేసుకోవచ్చు. అది హార్డ్లీ 1-2% కూడా ఉండదు సార్. 97-98% ఇక్కడనే అయిపోతుంది ఇంత క్లీన్గా ఉన్న తర్వాత. ఇక 1-2% కావాల్సుకొని రచ్చగెక్కే వాళ్ళు, కావాల్సుకొని వివాదాలు పెట్టుకునే వాళ్ళ గురించి మేము చేయదలుచుకోలేదు అధ్యక్ష. ఇది చాలా బాగా డెవలప్ అవుతా ఉంది పోర్టల్. మనకు ఫింగర్ ప్రింట్ ఉంటుంది అధ్యక్ష, బయోమెట్రిక్, ఐరిస్ కూడా ఉంటుంది, ఆధార్ నంబర్ ఉంటుంది, ఫోటో ఉంటుంది, ఇన్ని ఐడెంటిటీతో జరుగుతుంది అధ్యక్ష. నేను ఇంతకుముందు జోక్స్ ఉన్నాయి సార్. నేను ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉండే టైంలోనే ఒక ఆయన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ రిజిస్ట్రేషన్ చేసిన అధ్యక్ష. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ రిజిస్ట్రేషన్ చేయడం కాదు, బ్యాంక్ పోయి ఆయన లోన్ కూడా తీసుకున్నాడు దాని మీద. అప్పుడు చర్చకు వచ్చింది. ఆ బ్యాంక్ లోన్ తీసుకుంటే అప్పుడు చర్చకు వచ్చింది. చేసిన ఒక ఆయన, మేము సీఆర్ గారు నేను ఇద్దరు మంత్రులు ఉన్నాం క్యాబినెట్లో. అప్పుడు కూడా ఒక ఆయన హుస్సేన్ సాగర్లో 14 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిన అధ్యక్ష. చెరువుల నీళ్ళలో ఈ చార్మినార్ కూడా చేస్తారని పెద్ద జోక్స్ ఉంటాయి అధ్యక్ష. అంటే ఇప్పుడు ఏ పడితే చేయొచ్చుగా, రేపు అట్లా ఉండదు అధ్యక్ష. బయోమెట్రిక్ పెట్టాలి, ఐరిస్ చూస్తారు, ఫోటో చూస్తారు, పీపీబీ నంబర్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటేనే పోర్టల్ ఓపెన్ అవుతుంది సార్. అదర్వైజ్ ఎంఆర్ఓ ఆల్సో కెన్ నాట్ ఓపెన్. ఏది పడుతుంది ఎక్కించి మీ పేరు మీద నా పేరు మీద రాసి, నా పేరు మీద అజయ్ గారికి రాసి అస్సలు ఉండదు అధ్యక్ష. ఆ స్కోపే ఉండదు. ఇట్ విల్ బి ఓన్లీ డెల్ట్ బై ఎంఆర్ఓ విత్ ఆల్ దీస్ కండిషన్స్. అది మళ్ళీ నిమిషాల మీద రికార్డులలో వచ్చేస్తుంది సార్. దేర్ కెన్ నాట్ బి పాసిబిలిటీ ఫర్ ట్యాంపరింగ్. దీనికి సంబంధించి ఈ బయోమెట్రిక్స్, ఈ ఐరిస్, ఆధార్ కార్డు నంబరు, ఫోటో ఐడెంటిటీ ఇవి లేకుండా సైట్ ఓపెన్ కాదు. నో రిజిస్ట్రేషన్, నో ఫ్రాడ్, నో ట్యాంపరింగ్. ఇది పెట్టిన పద్ధతి అధ్యక్ష. అర్బన్ ప్రాపర్టీ కూడా ఇదే పద్ధతిలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దీని తర్వాత సార్ మేము తీసుకున్న విప్లవాత్మకమైన చర్య, ఖర్చుతో కూడుకున్నది, కానీ నవీనమైన టెక్నాలజీ వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో వివాదాలు సమసిపోవాలి. ఏ దేశాలు, అభ్యుదయ దేశాలలో ల్యాండ్ రికార్డ్స్ క్లీన్గా ఉన్నాయో అక్కడ జీడీపీ 2-3% పెరుగుతూ ఉంది అధ్యక్ష. బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంది. కాబట్టి అది కూడా ఇక్కడ మన దగ్గర పెరుగుతుంది. దాన్ని ఆశించి శాశ్వతంగా ఈ భూ సమస్యలు పోవాలి, ఎవరి భూమి వాళ్ళు చేసుకొని హ్యాపీగా బతకాలి. అంత పేదోళ్ళే ఉన్నారు, అంత చిన్న కమతాల రైతులు ఉన్నారు. వేల మీద లెక్కించదగా కొద్దిమంది తప్ప మిగతా వాళ్ళంతా చిన్నవాళ్ళు ఉన్నారు. టార్గెట్ ఎవరైతారు అధ్యక్ష? చిన్నవాళ్ళే. వీఆర్ఓలు పెట్టిన బాధలు ఎవరిని? పెద్ద భూస్వామి ఉంటే ఒక 25-30 ఎకరాలైనా కొద్దిగా మూతబారే ఉంటాడు. ఆయన పని ఏదో ఎలా తీసుకుంటాడు, కలిగిన వాళ్ళు ఎట్లనే చేసుకుంటారు. మళ్ళీ గురయ్యేది వాళ్ళు ఈ ఘాతకాలన్నిటికంటే నిరుపేద, నోరు లేని వాళ్ళు. వాళ్ళ రక్షణ కోసమే ఈ చట్టం తప్ప ఇలా వేరే ఉద్దేశం లేదు. సరే, ఎవరో 4 ఉద్యోగస్తులు కొంత బాధ కలగచ్చు. వాళ్ళు కూడా లక్కీగా అందరినీ పిలిచి నేనే మాట్లాడినాను. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కొంతమంది పాపం ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళు బీదారు పరిస్థితి అధ్యక్ష ఈ టీవీలలో. అది ఇక సరే, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. కానీ మేము ఏం చేసినా వాడు మాట్లాడాలని దుగ్ధతో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అది పెద్ద ఇష్యూ కింద కూడా మేము పరిగణలోకి తీసుకుంటలేము. ప్రజలు మాకు కేంద్ర బిందువు కాబట్టి అట్లే పోతా ఉన్నాం. చాలా పెద్ద అప్రిసియేషన్ వస్తూ ఉంది అధ్యక్ష. పండగలు చేస్తూ ఉన్నారు, ఊరేగింపులు తీస్తూ ఉన్నారు గ్రామాలలో. మాకు అన్ని విధాల సమాచారం వస్తూ ఉంది. పీడాన విరగడైందని మాట్లాడుతున్నారు. మాకు బాధ తప్పిందని చెప్తా ఉన్నారు. కొన్ని జోక్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆయన మంత్రి ప్రాంతంలో ఆయన పుట్టు పట్వారి, ఎన్టీ రామారావు గారు తీసేసినప్పుడు పట్వారి పోయింది.
ఎలిజిబిలిటీ ఉందంటే ఆయన పాపం అదే విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. ట్రాన్స్ఫర్ చేసినారు, వతన పోయింది కాబట్టి. వేరే ప్రాంతంలో వచ్చి పనిచేసినాడు, కరీంనగర్ జిల్లాలో, పాత కరీంనగర్ జిల్లా. ఆయన ఇంటికి పోయి చూసుకుంటే ఆయననే రాసిపరిచింది విఆర్ఓ. ఆయన ఉన్న భూమిని వేరే వాళ్ళకి రాసిండు. అరే నేను పుట్టుపట్టు వారిని నాదెట్ రాసినట్టు రాసిన అంతే, ఏం చేసేయలేదు. మళ్ళీ అది రిస్టోర్ చేసుకోవడానికి ఆయన విఏగా పనిచేస్తూ, విలేజ్ అసిస్టెంట్ పనిచేస్తూ కూడా ఇట్ టుక్ హిమ్ 3 years ఆఫ్ టైం సార్. ఇంత పెద్ద ప్రయాసం ఒక చిన్న వ్యక్తి కలిగించే బాధ వల్ల ఇంత పెద్ద బాధపడాలి. కాబట్టి అవి రాకూడదని చెప్పే, ఆ బాధలని పోవాలని చెప్పే ఇవన్నీ కూడా చేసినాం. బిల్లు తెచ్చే ముందు కూడా, బిల్లు డ్రాఫ్ట్ చేసే ముందు కూడా నేను చాలామందిని కన్సల్ట్ చేసిన అధ్యక్ష. చాలామంది పెద్దలను కన్సల్ట్ చేసినాం, న్యాయవాదులను కన్సల్ట్ చేసినాం, మాజీ న్యాయమూర్తులను కన్సల్ట్ చేసినాం. చాలా వరకు కేర్ తీసుకున్నాం, ప్రొవిజన్స్ కూడా పెట్టుకున్నాం. దీనిలో ట్రబుల్ వస్తే ఏం చేయాలా, పలాందస్తే ఏం చేయాలా, పలాందస్తే ఏం చేయాలని కూడా ప్రొవిజన్స్ కూడా పెట్టుకున్నాం. లేదు ఏదైనా చిన్న ఇబ్బంది లాంటిది వస్తే వీళ్ళు ఇష్యూ ఆర్డినెన్సెస్, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఎట్లా చట్టం చేసుకుంటాం. కాబట్టి చాలా పకడ్బందీ వ్యూహంతో పటిష్టంగా రాష్ట్రంలో ఉన్న పేద రైతాంగాన్ని, మట్టి బిసుకొని బతికేటువంటి రైతాంగాన్ని కాపాడాలి, వాళ్ళ హక్కులు కాపాడాలి. వాళ్ళకి గద్దల్లాగా వాళ్ళ భూములు ఎవరు పడితే వాడు తనకపోవద్దు, చాలా ఫ్లోలో పని జరిగిపోవాలి. రైతులకు, ప్రజలకు ఈ యొక్క లంచాలు ఇచ్చే బాధ తప్పాలి, యాతన తప్పాలి అని చెప్పి ఒక క్షోభ నుంచి, ఒక ట్రౌమా నుంచి రైతాంగాన్ని బయటపడాలనే సదుద్దేశంతో ఈ బిల్ తెచ్చినాం సార్. గౌరవ శాసనసభ వారు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించినారు. కాబట్టి గౌరవ సభ్యులు చర్చ జరిపి సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి కోరుకుంటూ నాకు సమయం ధన్యవాదాలు. ఎక్సైజ్ మినిస్టర్ గారు అంటే సీఎం గారే